తీసుకుని వస్తావనుకున్నాను గౌరమ్మ. నా భక్తులైన మీకే కాదు, నాకు కొన్ని పరీక్షలుంటాయి తల్లి. అందువల్ల మీ అమ్మను తీసుకురాలేకపోయాను, కానీ కాపాడగలిగాను. మాట్లాడవేంటి గౌరమ్మ? కంగారు పడద్దు, మీ అమ్మ కాసేపట్లో వచ్చేస్తుందిలే. అర్చన, అవని గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు. బయటికి వెళ్ళి వెతుకుదాం రండి అని అడిగితే మీరు పెద్ద ఆవిడకి భయపడి రాలేదు. ఏం చేయమంటావమ్మా, నా పరిస్థితి అలాంటిది. పరిస్థితులు అప్పుడప్పుడు పద్మవ్యూహంలా చుట్టుకుంటాయి. అటువంటి సమయంలో ఛేదించాలి గాని చేతకానితనంతో ఉండిపోకూడదు. మీ కథ గురించి నాకు వివరంగా తెలుసు. గతంలో అవని మీ అమ్మ ప్రాణాలు కాపాడిన సందర్భాలు, నీ ప్రాణం కాపాడిన సందర్భాలు ఉన్నాయి. మీ ఇంటి గురించి ఎంతో చేసింది, మీ బతుకులని మార్చింది. అటువంటిది ఈరోజు నీ భార్య కనిపించకుండా పోతే మీ అమ్మ నిన్ను మాటలతో కట్టిపడేసిందని బందీవై ఉండిపోయావు. మరి తాళిబంధం ఏమైపోయినట్టు? రేపటి రోజున అవని ఎలాంటి తప్పు చెయ్యలేదని, నీతిమంతురాలని, చెడు సంబంధాలు లేవని, పుట్టిన బిడ్డ నీ రక్తమని తెలిసిందే అనుకో. ఇంతకాలంగా నువ్వు అవనికి వేసిన శిక్షకి పరిహారంగా ఏం చేయగలవు? నీతో వచ్చిన ఈ ఎడబాటుకి బదులుగా ఏమివ్వగలవు? నీతో దూరమైన ఆనందాలు, సంతోషాలని ఎలా పూడ్చగలవు? బయటకి చూపించుకోలేని ప్రేమ మనసులో సముద్రమంత ఉన్నా అనవసరం. ఉప్పు నీరు దాహం తీర్చదు కదా. బాధ్యతను చూపించుకోలేని ఇష్టం మనసులో ఆకాశమంత ఉన్నా అనవసరం. ఆకాశం అందదు కదా. అమూల్యమైన రోజులన్నీ అపార్థాలతో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. తిరిగి తెచ్చుకోగలవా? కాలాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమవుతుందా? అవనికి శిక్ష వేశావు, నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు. పవిత్ర బంధాన్ని నవ్వుల పాలు చేసుకుంటున్నావు. నిజాలను తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. వాస్తవాలు మీ వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చెయ్యి. ముందు ముందు అద్భుతమైన జీవితం ఉంటుంది. ఇప్పటికైతే అవని బాగానే ఉందని నాకు సమాచారం అందింది. ఏ ఇబ్బంది లేకుండా తిరిగి ఇంటికొచ్చేస్తుంది. అమ్మ గురించి నీకు సమాచారం అందిందని అన్నావు కదా, ఇప్పుడు నా మనసుకి కొంచెం తేలికగా ఉంది. థ్యాంక్స్ గౌరమ్మ. ఎందుకమ్మా? నాన్నకి చాలా మంచి మాటలే చెప్పినందుకు. నీ మాటలకైనా నాన్న మారి అమ్మకు దగ్గర కావాలి. సామి, నీతో మాట్లాడాలి. ఏమైంది సామి? మధ్యలో మీరంతా నాకు కనిపించకుండా పోయారు. అవని తాళిని తెంచేశారా? మనం అనుకున్నది జరిగిందా? శుభవార్తను వినడానికి ఎదురు చూస్తున్నాను. చివరి నిమిషంలో అంతా ఊహించని విధంగా జరిగిపోయింది. అవని నా మంత్రశక్తిలో బందీగా ఉండకుండా విడుదలైపోయింది. ఏ అమ్మవారు తనకు కాపు కాసింది, దాంతో మా అందరి మీద దాడి చేసింది. నా బలం, మన బలగం తనని ఎదిరించి నిలబడలేకపోయాయి. శివంగి దాడి చేసినట్టు చేసింది. అవని తాళి అంత శక్తివైందా స్వామి? మీరు తలుచుకున్నా కూడా తెంచలేకపోయారా? మహాసాధ్యుల అంశ తనది. పవిత్ర బంధమైన వివాహానికి విలువనిచ్చే ఆడవారి యొక్క తాళి మన వంటి వారి పట్ల మారణాయుధం అవుతుంది. అదే జరిగింది. పతివ్రత శిరోమణుల యొక్క పలుకు కూడా ప్రభంజనమవుతుంది. అందుకే అటువంటి ఆడవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్థావరం గురించి సామాన్యులకు తెలియకూడదని అనుకున్నాం. అర్చనకు, అవనికి తెలిసిపోయాయి. మన ఉనికి ప్రమాదంలో పడింది. మీ పెళ్ళయ్యేలోపు మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మన గురించి తెలియనంత వరకు మనం ఇక్కడ ధైర్యంగా ఉండగలిగాం. ఇప్పుడు ఏం చేద్దాం సామి?
ఆలోచనలో పడ్డాను. ఉపాయం దొరకకపోదు. మాయా, కొంచెం జాగ్రత్త తల్లి. ఈ విషయం గురించి మనం మాట్లాడదాం. భవిష్యత్తు ప్రణాళిక రచించుకుందాం. నేను స్వయంగా వచ్చి మాట్లాడతాను స్వామి. సరే మాయా. జై జట. ఆఖరి నిమిషంలో అవనిని ఎందుకు నిలువరించలేకపోయావు? మాకిలాంటి గతిని ఎందుకు పట్టించావు? అవని సామాన్యురాలు కాదు. ఓ విధంగా చెప్పాలంటే నన్ను మించిన శక్తి కలదనిపిస్తుంది. శత్రువు బలం ఇప్పటికో అంచనా వేయగలిగాను. ఎదురు దాడికి దిగాలి, మట్టి కరిపించాలి, ఏదో విధంగా శ్రీకర్తో పెళ్ళైపోవాలి. రే విష్ణు, అవని ఏమన్నా కనిపించిందా నీకు? లేదు శ్రీకర్, కనిపించలేదు. ఓకే విష్ణు, బాయ్. ఎవరిని అడిగినా తెలియదని అంటున్నారేంటి? అవని ఏమైంది? అవని, 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 అవని పలకట్లేదేంటి? అవని, 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 అవని. ఎందుకు తెగించావురా బాలరాజా? ఈ వెంటనే పంచాయతీ పెట్టించాల్సిందే. అవని, 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 అవని. రండి అవని, రండి. అవని. చూసారా? మీ కళ్ళతో మీరే చూడండి ఏం జరుగుతుందో. అసలు ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? అమ్మ పరువు ఏమవుతుంది? అమ్మా, అవనికి వీడికి గ్యాప్ వచ్చిందంటే రాత్రి సమయంలో గోడ దూకి గెస్ట్ హౌస్ కి వెళ్ళాడంటే ఒక అర్థం ఉంది. పట్టపగలే బరి తెగించేశాడు. బియ్యం బస్తాన్ని పట్టుకొచ్చినంత సులభంగా అవనిని 2 చేతులతో ఇలా పట్టుకొని వచ్చేసాడు. నేను చూశాను, నా కళ్ళారా చూశాను. దీన్ని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? రేయ్, ఏంట్రా ఈ బుద్ధిలేని పనులు? అది కాదు నాన్న. చిచ్చి, నువ్వు రోజు రోజుకి ఇలా తయారైపోతున్నావేంటి? ఎంత చక్కగా పడుకుందో చూడండి. హలో మేడం, లేవనే.